హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గుమగుమలాడే ఆంధ్ర స్టైల్‌లో పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పప్పుచారు చేస్తుంటేనే ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. అంటే గుమగుమలాడే వాసనొస్తుంది. ఇక్కడ నేను మన ఓల్డ్ స్టైల్‌లో పప్పుచారు మన అమ్మమ్మల కాలంలో ఎలా తయారు చేస్తారో అలా తయారు చేశాను. వేడి వేడి అన్నంలో ఈ పప్పుచారు, నెయ్యి ఇంకా ఆమ్లెట్‌తో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది టేస్టు. ఇంకా ఇప్పుడు నేను కుక్కర్‌లో కందిపప్పు తీసుకున్నానండి. ఇక్కడ ఈ కందిపప్పుని నేను వేయించిన కందిపప్పు తీసుకున్నాను. ఇవి పొలంలో పండినవి. కానీ లైట్‌గా కొంచెం పొట్టు కనిపిస్తుంది. తర్వాత ఒక చిన్న సైజు టమాటాలు 2, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయని నేను ఇక్కడ వేస్తున్నాను కదా! ఇంకా తాలింపులో అయితే వేయను. ఇప్పుడు వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత కందిపప్పులో వేసుకోవాలి. తర్వాత కొంచెము ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూను వచ్చేసి కారం తీసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి వాడాను కాబట్టి కారం తక్కువే తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఆయిల్ తీసుకున్నానండి. తర్వాత అవి ఉడకడానికి సరిపడా ఒక 2 టీ గ్లాసులు వాటర్ పోసాను. అంతేనండి. వీటన్నిటిని కలుపుకొని ఇక కుక్కర్ మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవటమే. ఇలా గ్యాస్ మీద పెట్టేసుకున్న తర్వాత కుక్కర్‌ని ఒక 4, 5 విజిల్ వరకు రానివ్వచ్చు. పప్పే గదా! మెత్తగా ఉడుకుతుంది. ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత ఈ ఉడికిన పప్పులోకి కొంచెం కల్లుప్పు తీసుకున్నాను ఇక్కడైతే. ఇంకా కొంచెం చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే ఇందాక 2 టమాటాలు వేసుకున్నాం కాబట్టి పులుపు సరిపోతుంది. కావాలంటే ఇక్కడ చింతపండు బదులు మనము చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని మనము ఇలా ఒక పప్పు కుర్తి తీసుకొని మెత్తగా ఎనుపుకోవాలండి. ఇక్కడ కందిపప్పు మనము వేపిన కందిపప్పు కాబట్టి కొంచెం పప్పు కుర్తితో వెనపాల్సి వస్తుంది. అదే షాప్‌లో తీసుకున్నవైతే గంట పెట్టగానే మెత్తగా వచ్చేస్తుంది. తర్వాత ఈ పప్పుకి సరిపడా నీళ్లు మనం పోసుకోవాలండి. పప్పుచారు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. పప్పుచారు అంత చిక్కగా కాకుండా, మరీ అంత పలచగా కాకుండా మీడియంగా ఉంటే బావుంటుంది. చూసారా? ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనకి. ఇప్పుడు ఇక మనము పోపుకి తాలింపు రెడీ చేసుకుందాము. దీనికోసం పోపులో నేను ఇందాక ఉల్లిపాయలేసాను కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు వేయను. పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి వేసుకొని పోపు తాలింపు తయారు చేసుకున్నాను. దీనిని ఈ పప్పుచారులో వేసేసుకొని కలుపుకొని తర్వాత ఈ గిన్నె తీసుకెళ్ళి మనము గ్యాస్ స్టవ్ మీద పెట్టుకొని పప్పు తెరలేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా తెరలేటప్పుడు మనము కరివేపాకు వేసుకున్నామంటే మంచి కరివేపాకు స్మెల్ అనేది వస్తుందండి. ఇందాక తాలింపులో నేను కరివేపాకు వేయలేదు. అలా వేస్తే కరివేపాకు స్మెల్ అనేది మనకి చారుకి పట్టదు. ఇలా ఈ పప్పు చారు తెరలేటప్పుడు మంచి వాసన వస్తుందండి. పప్పుచారుని ఇలా ఎక్కువసేపు మరిగించడం వల్ల ఇవి మనకి సాయంత్రానికైనా స్మెల్ అనేవి రావండి. అందులో వేయించిన కందిపప్పు కాబట్టి అస్సలు స్మెల్ రావు. ఈ పప్పుచారుని మనము ఇడ్లీలో కూడా సాంబార్‌లాగా వాడుకోవచ్చు. బాగా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇడ్లీ చేసిన రోజు ఇదే పప్పుచారు చేసేస్తాను. టిఫిన్‌లోకి మరియు అన్నంలోకి రెండింటిలోకి సరిపోతుంది. ఇంతేనండి. మనకి ఎంతో రుచికరమైన గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.